అయితే ప్రియ దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలలో మనం ఉండగా మనము దేవునికి మనకు ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఇంటిలో తల్లి బిడ్డలకు ఏ సంబంధం ఉంటుంది? తల్లి బిడ్డలకు ఒక సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం అంటే, ఈమె నా తల్లి, ఈమె నా బిడ్డ, అంటే అదొక బంధము. ఇప్పుడు చూడండి, తల్లి కూడా పిల్లలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఉండాలి. తల్లి బిడ్డలను ఎంతగా ప్రేమిస్తుందో, బిడ్డలు కూడా తల్లిదండ్రులను అంతగా ప్రేమించాలి. అయితే వీరి మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఇప్పుడు తల్లి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది? తల్లి గాని తండ్రి గాని ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? పిల్లలలో తల్లి తండ్రి పిల్లలను ఎలా ఉండే ప్రేమిస్తారు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? చెప్పండి. మంచి పనులు చేసేవారిని ప్రేమిస్తారా? పిచ్చి పనులు చేసేవారిని ప్రేమిస్తారా? మంచి పనులు చేసేవారిని తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అయితే ఇక్కడ చూడండి, తల్లి కూడా బిడ్డలు చేసే పనులను చూసి ఆ తల్లి ఏం చేస్తుందంటే, నా బిడ్డకు నేను ఏది కూడా కొరత రాకుండా సమృద్ధిగా నేను నా బిడ్డలకు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. ఎందుకు అంటే, తల్లి చెబుతున్న మాట వినుకుంటూ, తల్లి చెప్పిన పని చేసుకుంటూ ఏ బిడ్డలైతే ముందుకు వెళ్తూ ఉంటారో ఆ బిడ్డలను చూసి తల్లిదండ్రులు మనం ఎంత కష్టపడైనా సరే మన బిడ్డలను గొప్పవారిని చేయాలి అని ఒక సంకల్పం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రములు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? తల్లిదండ్రులు ఎందుకు అంతగా కష్టపడతారు అంటే, తమ బిడ్డలను గొప్పవారిని చేయడానికి. ఆ బిడ్డలను ఎంత గొప్పవారు చేయాలని వారు ఆశపడతారంటే, నా పిల్లలు ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్ళినా సరే నా బిడ్డలు తలెత్తుకొని బ్రతకాలి, నా బిడ్డలు సంతోషంగా బ్రతకాలి అని ఆ బిడ్డల కోసము తల్లిదండ్రులు చాలా ప్రయాసపడతారు. అయితే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రయాసను బట్టి ఆ బిడ్డలు కూడా ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులు చెప్తున్న మాటను శ్రద్ధగా వింటూ, తల్లిదండ్రులు చెప్తున్న పనులను శ్రద్ధగా చేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు గొప్ప మేలు జరుగుతుంది. హల్లెలూయా. అయితే భూమి మీద ఉన్న సమస్త జనులను దేవుడు చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా నడుస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు నా మాట వింటున్నారు, ఎవరు నేను చెప్పింది చేస్తున్నారని దేవుడు కూడా ఆకాశము నుండి భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళను పరిశీలించడం ప్రారంభించాడు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, దేవుడు మనల్ని గమనిస్తున్నప్పుడు మనము దేవుడికి ఎలా కనపడాలి? దేవుడు ఒక్కరినే చూస్తాడా? దేవుడు సర్వ మానవాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళ పాపము నిమిత్తము రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. ఆ దేవుడు సమస్త మానవాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. మానవులందరూ చూస్తుంటే, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారని చూస్తుంటే వారిలో ఎవరు కూడా ఆయనకు కనబడలేదంట. ఎవరు ఆయనకు కనబడతలేదంట. అలాగే చూస్తూ ఉంటే అక్కడ
ఒక కుటుంబం కనపడుతుంది, ఒక్కరి కుటుంబం కనపడుతుంది. భూమి మీద ఉన్న సర్వ మానవాళి కుటుంబాలు అన్నీ కూడా దేవుడు పరిశీలించి చూస్తుంటే ఒకే ఒక కుటుంబం కనపడిందంట. ఆ కుటుంబం ఎవరో ఏంటో తెలుసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నోవాహును దేవుడు చూసినప్పుడు దేవునికి నోవాహు తన కుటుంబము ఆ తరము వారిలో దేవునికి ఎలా కనపడుతున్నారంటే నీతిమంతుల కుటుంబముగా కనపడుతుంది. హల్లెలూయా. నిందారహితమైన కుటుంబముగా కనపడుతుంది. ఎవరి కుటుంబము? నోవాహు కుటుంబము దేవునికి నీతిమంతుల కుటుంబముగా కనపడుతుంది, నిందారహితమైన కుటుంబముగా కనపడుతుంది. అందుకనే దేవుడు ఆ తరములో నోవాహు కుటుంబాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఈ తరములో నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, ఈ తరములో నిన్ను చూస్తున్నాడు, ఈ తరములో నన్ను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చూస్తున్నాడు. దేవుడు అందరి కుటుంబాలను చూస్తున్నాడు. ఎవరి కుటుంబము నీతిమంతుల కుటుంబంగా ఉన్నది, ఎవరు నా ఎదుట నిందారహితులుగా ఉన్నారు, ఎవరు అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అయితే దేవునికి ఆ తరములలో నిందారహితమైన కుటుంబముగా నోవహు కుటుంబము కనపడింది. మరి తక్కిన వారి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి పాపము చేసిన వారిగా ఉన్నారు. చూడండి, దేవుని ఎదుట మనము ఎలా కనబడాలి అంటే, నేనే కాదండి, నా ఇంటి వారందరూ కూడా దేవునికి ఎలా కనబడాలి అంటే నిందారహితులుగా కనబడాలి. హల్లెలూయా. యథార్థవంతులుగా కనబడాలి, నీతిమంతులుగా కనబడాలి, మంచి ప్రవర్తన కలిగిన వారిగా కనపడాలి, మంచి స్వభావం కలిగిన వారిగా కనపడాలి, మంచి ఆలోచన కలిగిన వారిగా కనపడాలి, మంచి నడతలు కలిగిన వారిగా కనపడాలి. దేవుడు మనలను, మన కుటుంబాన్ని చూసినప్పుడు ఆయన దృష్టిలో మనము ప్రీతికరముగా కనబడాలి. హల్లెలూయా. ఎలా కనబడాలి అంటే ప్రీతికరముగా కనబడాలి, దేవునికి ఇష్టలుగా మనం కనబడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడేవాడిగా మనం కనబడాలి. అప్పుడు ఆయన మనలను ప్రేమిస్తాడు. ఆ తరములో నోవాహు అంట యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నాడు. అన్ని వేల మందిలో, లేక అన్ని లక్షల మందిలో, అన్ని కోట్ల మందిలో ఒక్క కుటుంబమేనా? ఆ ఒక్క కుటుంబంలో తన ఇంటి యజమానురాలు, తన పిల్లలు దేవుని దృష్టి ఎదుట కృప పొందుకున్నారు. హల్లెలూయా. ఏం పొందుకున్నారంట? కృప. అంటే ఇప్పుడు వారు కృప పొందుకున్నారు. ఆ కృపను బట్టి దేవుడు వారికి ఒక నిబంధన చేయబోతున్నాడు. నోవాహు కుటుంబముతో దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు, ఒక ఒప్పందానికి రాబోతున్నాడు.
ఏంటో తెలుసా? నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ప్రారంభించాడు. నోవాహు, నీవు, నీ ఇంటి వారు, నీ కుటుంబం అంతా కూడా నా ఎదుట నీతివంతులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు, భయభక్తి కలిగిన వారుగా ఉన్నారు, పొరపాటు లేని వారుగా ఉన్నారు, పాపమును అసహించుకున్న వారుగా ఉన్నారు, ద్వేషం లేని వారుగా ఉన్నారు, అసూయ లేని వారుగా ఉన్నారు, క్రోధము లేని వారుగా ఉన్నారు, మత్సరం లేని వారుగా ఉన్నారు, అవిధేయత లేని వారుగా ఉన్నారు, నా ఎదుట మీరు నిందారహితులుగా ఉన్నారు. దేవుని ఎదుట నిందారహితులుగా ఉన్నారంట. దేవుని చేత కృప పొందుకోవడం అంటే మామూలు విషయం కాదండి. దేవుని ఎదుట కృప పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దేవునికి ఇష్టలై ఉన్నటువంటి మామూలు విషయమే కాదు. ఇప్పుడు అంతమందిలో కూడా నోవాహు కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అన్ని కుటుంబాలు, అందరిని సృష్టించింది ఎవరు? అందరిని సృష్టించింది ఎవరు? దేవుడే. తన పోలికలో సృజించుకున్నాడు. కానీ ఇప్పుడు కుటుంబంలో నలుగురు బిడ్డలు కన్నది ఎవరు? తల్లే. కానీ తల్లి మాటకు, తండ్రి మాటకు ఎవరు విధేయులై వారి మాట విని వారిని గౌరవిస్తారో, వారిని ప్రేమిస్తారో, వారికి లోబడతారో, వారిని ఇష్టపడతారు. తల్లికి, తండ్రికి అవమానం తెచ్చేవారిని, అపకీర్తి తెచ్చేవారిని, నిందలు తెచ్చేవారిని, అవమానం తీసుకొచ్చేవారిని ప్రేమిస్తారా? వారిని చూసి ఆ తల్లైనా తండ్రైనా వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి వారిని కన్నాను? ఎందుకు ఇలాంటి వారు నా కడుపును పుట్టారు? త్రాగుబోతులుగా మారిపోయారు, వేషధారులుగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు, పాపిష్టి వారుగా మారిపోయారు, అన్నిటికీ బానిసలైపోయారు, కుటుంబానికి అవమానం చేస్తున్నారు. కుటుంబాన్ని సమాజంలో హెగతాలు చేయబడుతుంది. కుటుంబము ఎవరిని బట్టి? కన్న బిడ్డలను బట్టి. తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులు అవమానానికి గురైపోతున్నారు, తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా పోతున్నారు, తల్లిదండ్రులు జీవితంలో ఆనందం కోల్పోయారు. ఆ తల్లిదండ్రులు ఆవేదన ఎలా ఉంటుందంటే ఆ బిడ్డలు చేస్తున్నటువంటి పాపిష్టి పనులను బట్టి తల్లిదండ్రులు తలదించుకొని బ్రతకాల్సి వస్తుంది. తల్లిదండ్రులు తలదించుకోవడానికి గల కారణం ఎవరో కాదు, కడుపును పుట్టిన బిడ్డలే. ఎవరైతే తల్లిదండ్రుల మాటలకు విధేయులైతారో, తల్లి మాట తండ్రి మాట విని వారి మరుగు జాడలో నడిచి వారు చెప్పింది చేస్తారో వారిని ఎంతగానో ప్రేమిస్తారో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో ఇష్టపడతారు. తన పిల్లలను చూసినప్పుడు చాలా గౌరవపడతా ఉంటారు, ఆనందపడతా ఉంటారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇదిగో నా కుమారుడు ద్వారా నాకు గొప్ప ఘనత వచ్చింది, నా కుమార్తె ద్వారా గొప్ప ఘనత వచ్చిందని ఆ తల్లి ఆ తండ్రి ఎంతగానో పరవశించిపోతా ఉంటారు. అలాగే ఆ తరములో అంతమంది ప్రజలలో, అన్ని కుటుంబాలలో దేవుడు చూసినప్పుడు ఏ కుటుంబము కూడా దేవునికి విధేయత కలిగిన కుటుంబం కనబడలేదు, దేవునికి లోబడిన కుటుంబం కనబడలేదు. మాటలో తేడా ఉంది, చూపులో తేడా ఉంది, ఆలోచనలో తేడా ఉంది, ప్రవర్తనలో తేడా ఉంది, నడకలో తేడా ఉంది. వారిని చూసి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. హృదయం దేవునికి గాయమైపోయింది. అయ్యో, ఎందుకు నేను సృష్టించుకున్నాను అని దేవుడే మనస్తాపం చెందాడు. హృదయము ఆవేదనతో నిండిపోయింది దేవునికి.
అంతమందిని పరిశీలిస్తున్నప్పుడు ఒకే ఒక్కరి కుటుంబం కనబడింది. ఆ కుటుంబం ఎవరిది అంటే నోవాహు కుటుంబము. ఆ నోవాహు కుటుంబాన్ని దేవుడు చూసి నోవాహుతో చెప్తూ ఉన్న మాట చూడండి. నోవాహుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావు, పాపము లేనివాడిగా ఉన్నావు, కపటము లేనివాడిగా ఉన్నావు, నా యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా కనబడుతున్నారు అని దేవుడు ఎంతగానో ఆనందించాడు. అయితే దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు, నా మాట వినని వారినందరినీ కూడా నేను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. నా మాట వినని వారినందరినీ కూడా నేను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. ఇదిగో నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను, నీ ఇంటి వారితో ఒక నిబంధన చేస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నలుదిక్కులకు నిన్ను వ్యాపింపజేస్తాను అని నోవాహుతో దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడళ్లను ఆ వాడలో ప్రవేశింపవలను. చెప్పండి కూడా దేవుని కనపరుస్తున్నాడు. చూసారండి, ఇప్పుడు దేవుడు నోవాహుతో ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక ఒప్పందం అవుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ తరము వారందరూ కూడా నశించబోతున్నారు, ఎందుకంటే నా మాట నాకు లోబడలేదు, నా యందు భయభక్తులు కలిగి లేరు. అందుకనే ఈ తరము వారందరూ కూడా నిర్మూలమైపోతున్నారు. అయితే నా నిబంధన నీతో స్థిరపరుస్తున్నాను. నీ కుటుంబం కోసము ఒక వాడను సిద్ధపరుచుకో. ఆ వాడలోకి వెళ్ళు, ఏ హాని జరగకుండా నేను చూసుకుంటా, ఏ నష్టము కలగకుండా నేను చూసుకుంటా, ఏ బాధలు రాకుండా నేను చూసుకుంటా, ఏ శ్రమలు రాకుండా నేను చూసుకుంటా, కష్టాలు అన్నీ ఏమీ రాకుండా నేను చూసుకుంటా అని దేవుడు ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానం చేశాడు, ఒక ఒప్పందం అయ్యాడు దేవుడు నోవాహుతో. నోవాహేమో అదే పని చూస్తున్నాడంట. ఏంటి ప్రభువా, నేల మీద వాడేంటి, వాడి మీద వాళ్ళలో మేమేంటి, మాతో నిబంధన ఏంటి, నాకేం అర్థం కావట్లేదు ప్రభు అంటే, నీకు అర్థం కాదులే నోవాహు, బలపరచువాడు నేను, నిన్ను దీవించేవాడు నేను, నిన్ను ఆశీర్వదించేవాడు నేను, నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. హల్లెలూయా. నోవాహునంట దేవుడు గొప్ప జనముగా చేయబోతున్నాడంట. ఎందుకు చేయబోతున్నాడంటే, నోవాహు దేవునికి ఎలా కనపడుతున్నాడు? యథార్థవంతుడిగా కనపడుతున్నాడు, నిందారహితుడిగా కనపడుతున్నాడు. అందుకనే నోవాహును దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకని నోవాహును దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 10 వచనం చదువుకుందాము. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తరంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులను
నా నిబంధన స్థిరపరచుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మీ అందరితో నా నిబంధన స్థిరపరచుచున్నాను. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే ఘనపరచువాడవు, సువాడవు, మా పక్షము నిలసి సువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అది ఎవరికి సాధ్యమంట? యేసయ్యకి ఒక్కడికే సాధ్యము. ఇప్పుడు నోవాహు పట్ల, తన కుటుంబం పట్ల దేవుడు తన వాగ్దానమును, తన నిబంధనను స్థిరపరిచేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానము స్థిరపరచబడాలంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన వాగ్దానము నీతో ఉండాలంటే నువ్వు దేవునికి ఎలా ఉండాలి? నువ్వు దేవునితో ఎలా ఉండాలి? నీ బిడ్డలు ఎలా ఉండాలి? నీ కుటుంబం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, దోషము, పాపము, అపరాధము లేని వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఈ సంవత్సరం అంతా నీతో చేసిన వాగ్దానమును నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు నోవాహుతో దేవుడు వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? అక్కడున్న సమస్త మానవాళ్ళందరూ కూడా దేవుడి ఉగ్రతకు గురైపోయారు. చూస్తే ఒక్కరు కూడా బ్రతికినట్లు లేదు. కానీ వాగ్దానము పొందిన వారు, నిబంధన చేయబడిన వారు సజీవులుగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రములు. అందుకనే దేవుడు అంటాడు, నీవు కృప పొందుకున్నావు. నోవాహు కుటుంబం ఏం పొందుకుంది? కృప పొందుకుంది. అందుకనే నోవాహు కుటుంబానికి దేవుడు నిబంధనను స్థిరపరిచాడు. నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. అందుకనే నోవాహు చాలా సంతోషంగా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడను, భూమిని నాశనము చేయడానికి ఇకను జల ప్రవాహము కలదని పలికెను. దేవుడికి స్తోత్రము. మరలా దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు పాపం చేశానని అందరినీ నేను తీసేశాను కదా, కానీ నాకు బాధేస్తుంది. ఇప్పుడు నీ కడుపును పుట్టే తరం ఉందే, నీ తరంలో వచ్చే జనం ఉందే, ఆ జనాన్ని బట్టికి నేను ఇలాంటి పని చేయను. ఇదిగో నీతో ఒక నిబంధన చేస్తున్నాను. అందరినీ నేనేం చేస్తానంటే క్షమిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. అయితే మనము ఆయన నిబంధనను మీరకూడదు. ఆయన చెప్పింది మనము చేయాలి. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ముగింపు వరకు కూడా మనం దేవునికి ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి?
నమ్మకముగా ఉండాలి. ఒక మాట చెప్తే వినండి, నేను ముగించేస్తాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. అబ్రహాము, నీవు ఇప్పుడు దాకా కలిగి ఉన్న మొత్తం విడిచిపెట్టి నేను చెబుతున్నాను అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోమని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో దానిని విడిచిపెట్టేసి అబ్రహామును వెళ్ళమని చెప్పగానే అబ్రహాము వెళ్ళటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రము. ఆది కాండము 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. ఆశీర్వాదముగా నుండువు. దేవునికి స్తోత్రములు. నీవు ఆశీర్వాదకరముగా ఉండాలంటే తల్లి, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలంటే అవి విడిచిపెట్టమన్నవన్నీ కూడా విడిచిపెట్టేసే నువ్వు యేసయ్యను వెంబడిస్తూ రాయంతే కనుక ఆయన అంటాడు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. ఇప్పుడు చూడండి, ఆయన అంటాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందుము, నిన్ను ఆశీర్వదించు వారిని నీవు ఆశీర్వదించుదుము. ఆయన అంటాడు, నువ్వు ఆశీర్వాదకరముగా మాతో ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా కనబడాలని కోరుకున్నాడండి దేవుడు. ఆశీర్వాదకరముగా కనబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలి, అనేకులకు దీవెనకరముగా మారాలి, అనేకులకు నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడిగా నిన్ను చేయడం. అదే ఆశీర్వాదం అంటే. చూడండి, ఆశీర్వాదం అంటే నువ్వు అనేకులకు పంచిపెట్టే వ్యక్తిగా మారిపోతావు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము చెప్పాడు, అబ్రహాము దేవుని మాట విని సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు ఏంటో తెలుసా మాట, లోక సంబంధమైనవి నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్య చెప్పిన మాట విని యేసయ్య వడించు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను బహుగా దీవిస్తానంటున్నాడు, బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు, సమృద్ధితో నింపుతానంటున్నాడు, సంతోషంతో నింపుతానంటున్నాడు. ఆయన మాట వింటే, ఆయన మాట వింటే నోవాహును ఆశీర్వదించాడు, నోవాహుతో నిబంధనలు స్థిరపరిచాడు, అబ్రహాముతో చెప్పాడు విడిచిపెట్టబోతున్నాడు. అబ్రహాము విడిచిపెట్టేశాడు, యేసయ్యను వెంబడించాడు, యేసయ్యను వెంబడిస్తూ నడుస్తూ ఉన్నాడు. అందుకనే ఆశీర్వదించబడ్డాడు. ఏ స్థలంలోకి వెళ్ళిన ఆశీర్వదించబడ్డాడు, ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ అడిగి పెడితే అక్కడ ఆశీర్వాదాలు అబ్రహాముకు తోడుగా వచ్చేసి అంతే. కారణం ఏంటి తెలుసండి? దేవుని మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. అందుకనే అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము బయలుదేరేటప్పుడు ఆయనకి పిల్లలు లేరండి, ఆస్తి లేదండి. కానీ అబ్రహాము ఎప్పుడైతే దేవుడు మాట విని అన్ని లోకానుసరమన్నీ ఇవన్నీ వదిలిపెట్టేసి వెళుతూ ఉన్నాడో
వెళ్తుండగానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించేశాడు. గర్భఫలం లేదు, కడుపున బిడ్డల పట్ల తన భార్య గుండ్రాలుగా పిలువబడుతుంది, హేళన చేయబడుతుంది, దూషించబడుతుంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడుగా, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడుగా. ఆశీర్వదిస్తారన్న దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, బాధపడబాకు, భయపడబాకు, వేదన పడబాకు, సంతోషాన్ని ఇస్తాను నీకు. ఇదిగో ఎక్కడ పోయిన పిల్లలు లేదని బాధపడుతున్నావుగా, నీ కుటుంబంలో సంతోషం లేదని బాధపడుతున్నావుగా, ఇదిగో నీ భార్య గర్భాన్ని తెలుస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను నీ భార్యను, నిన్ను ఇదిగో వాగ్దానం చేయబడిన కొడుకు నీకు కనపడతాడయ్యా అని అబ్రహాముతో చెప్పి అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముతో చెప్తున్నాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కించగలవా, భూమి మీద ఉన్న విశ్వాలు లెక్కించగలవా, అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆయన వదిలివేయమన్న దాన్ని వదిలేశాడు అబ్రహాము, అందుకని ఆశీర్వదించబడ్డాడు. నోవాహు ఆ తరములో నిందారహితుడిగా ఉన్నాడు, అందుకని నోవాహు కుటుంబానికి నిబంధన చేశాడు, నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదాలు నీకు కావాలంటే అబ్రహాము వలె దేవుడు వదిలిపెట్టేమన్న వాటిని అన్నింటినీ వదిలిపెట్టే ఆశీర్వదించబడతాము. నోవాహు వలె దేవుని ఎదుట నీతిమంతుడిగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా నువ్వు కనబడితే ఆయన వాగ్దానం నీ ఎడల స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానం చేత నీవు నీ కుటుంబము ఈ సంవత్సరం అంతా కూడా సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక.